మనం ఒక యోగి ఆత్మకథ చెప్పుకుంటున్నాము. ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి బై శ్రీ పరమహంస యోగానంద గారు. సో మనం ఇందులో భాగంగా చాప్టర్ 27లోకి వచ్చాము. చాప్టర్ 27 ఏంటి అంటే రాంచీలో యోగ విద్యాలయ స్థాపన. సో ఈ చాప్టర్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే మన యోగానంద గారు ఏ విధంగా స్టార్ట్ చేశారో, ఒక సంస్థను స్టార్ట్ చేశారో. ఇప్పుడు నేను ఈ విధంగా మీకు చెప్తున్నాను అంటే సో యోగానంద గారు ఒకప్పుడు ఆ సంస్థ స్థాపించడం వలన వాళ్ళ యొక్క అనుచరులు ఆ విద్యను అలా అందిస్తూ నేను కూడా ఆ విధంగా ఒక డివోటీగా, ఒక స్టూడెంట్గా వాళ్ళ అనుచరుల దగ్గర నుంచి నేర్చుకుని ఇదే విద్యను నేను మీకు అందిస్తాం జరుగుతుంది. సో అట్లా ఆ సంస్థ అనేది ఏ విధంగా స్టార్ట్ చేశారు, వైఎస్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ ఆ సంస్థ పేరేంటి అంటే మన యోగానంద గారు స్టార్ట్ చేసిన సంస్థ యోగానంద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, వైఎస్ఎస్ ఆఫ్ ఇండియా అని. వీడియోలోకి వెళ్ళిపోదాము. మన యోగానంద గారి గురువు గారైనటువంటి శ్రీ యుక్తేశ్వర్ గారు అడుగడుగున మన ముకుందుడిని పరీక్ష చేస్తూనే ఉంటారనమాట. ఒకే సన్యాసం తీసుకున్నారు మన యుక్తేశ్వర్ గారి దగ్గర. యోగానందుడు సన్యాసం తీసుకున్నారు. సో సన్యాసం తీసుకోవడానికి ముందు కూడా ఆయన ఈయన్ని పరీక్ష చేస్తూనే ఉన్నారనమాట. ఏమని అంటే, ముకుంద, నువ్వు నీ ముసలితనంలో నీకు తోడు ఒకరు లేకపోవడం వలన నువ్వు ఎంతలా బాధపడతావో నీకు అర్థమవుతుందా, నీకు తెలుసా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారంట. ఆ మాటకి ఈయన షాక్ అయిపోయి వెంటనే గురుగారు, నేను ఈ జన్మకి నాకు భగవంతుడు తప్ప ఇంకా నాకు వేరే ఆలోచన లేదు అని చెప్పేసి ఆయన చెప్తారంట. ఓకే, ఇక అప్పుడు వెంటనే మళ్ళీ ఈయన నవ్వేస్తారనమాట. ఇక యుక్తేశ్వర్ గారు నవ్వుతారనమాట. అప్పుడు ఈయనకి ఓకే, ఈయన నన్ను టెక్స్ట్ చేయడానికి అడిగారని చెప్పేసి ఈయనకి అర్థమవుద్ది. అట్లాగే ఈ సన్యాసం తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి మన యుక్తేశ్వర్ గారు మళ్ళీ ఇంకో ప్రశ్న ముకుందుని అడుగుతాడు. ముకుంద, నీకు సంస్థలు అంటే ఇష్టం ఉండదు అనుకుంటా కదా అని చెప్పేసి అడుగుతారు. అవును గురుదేవా, నాకు ఈ సంస్థలు అంటే ఒక లీడర్గా ఉండి ఒక సంస్థను నడిపించాలి అని అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక నాయకుడైన వాడు పని చేసినా విమర్శలకు గురవుతాడు, పని చేయకపోయినా విమర్శలకు గురవుతాడు. కాబట్టి నాకు ఇష్టం లేదండి అని చెప్పేసి చెప్తాను అన్నమాట. అయితే అప్పుడు వెంటనే మళ్ళీ మన యుక్తేశ్వర్ గారు అంటారు, అంటే ఇప్పుడు నీకు పరంపరంగా వచ్చినటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మహావతార్ బాబాజీ గారు ఈ విద్యను ఇంకొకళ్ళకి చెప్పకూడదు అని అనుకుంటే నీ దాకా వచ్చేదా? నువ్వు తెలుసుకుని ఉండేవాడివా? ఆ ఆనందాన్ని, ఆ అమృతాన్ని నువ్వు ఆస్వాదించేవాడివా అని చెప్పేసి అడుగుతారు. లేదు గురుదేవా అండి. సో అట్లా నువ్వు ఒక్కడివే ఈ అమృతాన్ని, ఈ దివ్య అమృతాన్ని తీసుకోవాలనుకుంటున్నావా? ఒక పన్నీర్ లాంటి పాలు బిగిపోయిన పదార్థం పన్నీర్ని నువ్వు ఒక్కడివే తినాలనుకుంటున్నావా? వేరే వాళ్ళకి నువ్వు పంచవా అది అని చెప్పేసి కొంచెం గట్టిగానే ప్రశ్న వేస్తారనమాట. దాంతో ఈయన ఆలోచనలో పడతారు, అరే ఏంటి అని. సో అట్లా ఒక తేనెపట్టు లాంటిది మన సంస్థలు అనేవి, తేనెపట్టులు లాంటివి. తేనె అందులో ఉన్నటువంటి దివ్యత్వం అయితే, భగవంతుడి యొక్క దివ్యత్వం అయితే తేనె అనేది, తేనె పట్టు ఏంటి అంటే సంస్థ, ఆ దివ్యత్వాన్ని వేరే ఒకళ్ళకి పంచేటువంటి ఒక సంస్థ అది. సో దాని మీద నువ్వు వేరే ఒక విమర్శనాత్మక ధోరణులు అయితే పెంచుకోవద్దు అని చెప్పేసి చెప్తారన్నమాట. దాంతో ఈయన కొంచెం ఆలోచన, సన్యాసం తీసుకున్నావు అంటే సంసారం నుంచి దూరంగా ఉన్నావు. సంసారం అంటే ఏంటి? అమ్మో వద్దు, నాకు భార్యను పోషించడం అదొక రెస్పాన్సిబిలిటీస్, కొన్ని బాధ్యతలు. సో నువ్వు ఆ బాధ్యతల్ని తప్పించుకున్నావు, బాధ్యతలన్నిటినీ తప్పించుకున్నావు. కాబట్టి అంతకు మించిన ఇంకొంచెం పెద్ద బాధ్యత కనుక నువ్వు వ్యవహరిస్తేనే నువ్వు ఆ వదిలేసినటువంటి వాటికి న్యాయం చేసినట్టు, నువ్వు వదిలేసిన దానికి న్యాయం జరుగుతున్నట్టు అని చెప్పేసి ఇంకో మాట చెప్తారనమాట. అంటే
మనం ఒక చోట బాధ్యతల నుంచి మనం తప్పుకున్నాము అంటే దానికి బ్యాలెన్స్డ్గా ఇంకో చోట ఆ బాధ్యతలు మనం నిర్వర్తించాలి అని చెప్తారు. సో ఇవన్నీ విన్న తర్వాత మన ముకుందుడు మనసులో భగవంతుడిని ప్రార్థిస్తారనమాట. ఈశ్వర, నాకు ఈ ప్రేమ అమృతాన్ని, ఈ దివ్యత్వాన్ని, నా మనసులో ఉన్నటువంటి ఈ దివ్యత్వాన్ని మిగతా అందరికీ కూడా, అందరి మనసుల్లో కూడా చిగురించేలాగా నాకు చేసే ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని ప్రసాదించు అని చెప్పేసి వేడుకుంటారనమాట మన ముకుందుడు. సంస్థల పట్ల ఒక పాజిటివ్ దృక్పథాన్ని యుక్తేశ్వర గారి వల్ల ఏర్పరచుకుంటారు. అట్లా ఆయన చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి చిన్నపిల్లలకి ఈ విధమైనటువంటి విద్యను వాళ్ళు ఆల్రెడీ మామూలు స్కూల్స్లో ఏంటి అంటే కొన్ని బుక్స్ చదివి అట్లా కొన్ని ఫిజికల్గా, మెంటల్గా బుద్ధిని, వాళ్ళ భౌతికమైనటువంటి కాయాన్ని వృద్ధిపరుచుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి కనుక మోరల్ వాల్యూస్, నైతికంగాను స్పిరిచువల్గాను వాళ్ళు కనుక ట్రైనప్ అయ్యి లేకపోతే, ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు ఫిజికల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ హ్యాపీనెస్ అనేది ఉండదు. సో ఆ సంతోషం అనేది ఉండాలి, దాని యొక్క విలువ తెలియాలి అని అంటే కనుక వాళ్ళు కంపల్సరీ వీటితో పాటు ఈ పిల్లల ఆధ్యాత్మికత గురించి తెలపాలి అనే ధ్యేయంతో మొట్టమొదటిగా ఒక చిన్న గ్రామంలో 7 పిల్లలతో ఆయన ఒక చిన్న స్కూల్ని స్టార్ట్ చేస్తారనమాట. విద్యాలయం అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుందిగా ఒక చిన్న పాఠశాలని 7 పిల్లలతో స్టార్ట్ చేశారనమాట. అది ఎక్కడ అంటే బెంగాల్లోని ఒక చిన్న ప్రాంతమైనటువంటి దీకా అనే ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అది స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే అక్కడ కాసిం బజార్ మహారాజు గారు ఉన్నారనమాట. ఆ మహారాజు గారి దయ వల్ల ఏమైందంటే ఈ దీకా ప్రాంతం నుంచి ఈ స్కూల్ అనేది రాంచీలోకి మార్చడం జరిగిందనమాట. రాంచీలో అంటే ఆ రాజభవనం అనేది ఒక పాఠశాలగా మార్చారు. ఆయన కొంచెం అంటే ఆయన ప్రోత్సాహం వల్ల, ఆయన దయ వల్ల వాళ్ళ యొక్క రాజభవనాన్ని మన యోగానందుడు పాఠశాలగా మార్చడం జరిగిందనమాట. సో అక్కడ ఆ స్కూల్కి, ఆ రాజభవనానికి కూడా స్కూల్ పేరు కూడా మార్చారనమాట. ఏమని అంటే యోగానంద బ్రహ్మచర్య విద్యాలయం అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టారు. సో అక్కడ పిల్లలు అందరూ కూడా మామూలుగా ప్రైమరీ, సెకండరీ స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి అంటే అవే జరుగుతూ ఉంటాయి అక్కడ ఈ స్కూల్స్లో. యోగానంద గారి స్కూల్స్లో ఏంటి అంటే ప్రైమరీ స్కూలు, మామూలుగా సెకండరీ స్కూల్స్ ఎట్లా అయితే జరుగుతూ ఉంటాయో ఆ క్లాసెస్ జరుగుతాయి. వాటికి తోడు ఇంకా అదనంగా కొన్ని పాఠ్యాంశాలన్నమాట. ఏంటి అంటే బిజినెస్కి సంబంధించి, ఫార్మింగ్, అగ్రికల్చర్కి సంబంధించి అట్లా కొన్ని టాపిక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వీటితో పాటు ఇంకా ఏంటి అంటే మెయిన్గా మోరల్ వాల్యూస్, స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత విషయాలు అనేది పిల్లలకి చెప్పడం జరుగుతుంది. సో ఈయన అంతకుముందు పాతకాలంలో ఋషులు ఏ విధంగా అయితే గురువులు చెట్టు కింద విద్యను అందిస్తూ ఉండేవాళ్ళో పిల్లలకి, అదేవిధంగా వాళ్ళ యొక్క మోటివేషన్తో మన యోగానందుడు కూడా మ్యాక్సిమం క్లాస్ రూమ్స్ అనేవి 6 బయటే చెప్పడం జరిగిందనమాట. 6 బయటే చెప్పించేవాళ్ళు. ఇంకా ఈయన 1916లో, ఇప్పుడు ఇది ప్రజెంట్ మనం మాట్లాడుకున్నది 1918 అనమాట. 1918 ఇప్పుడు మనం రాంచీలో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు కదా, విద్యాలయం స్టార్ట్ చేశారు. అదే దానికంటే ముందు 1916లో ఈయన సన్యాసం అవి తీసుకున్న తరువాత 1915లో కదా ఆ సన్యాసం తీసుకున్నారు. సో 1916 ఆ టైంలో ఈయన కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి కనిపెట్టడం జరిగిందనమాట. అవేంటి అంటే ఆయన ఉద్దేశం ఎట్లా ఆలోచించారు అంటే ప్రతి మనిషి సంకల్ప శక్తి అనేది ముఖ్యం. సో మన సంకల్ప శక్తి మనల్ని నడిపిస్తుంది. సో అట్లా ఆ సంకల్ప శక్తిని ఉపయోగించి కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఆయన కనిపెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటారంటే మన శరీరం అనేది ఒక బ్యాటరీ లాంటిది. ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంది, ఆ బ్యాటరీలో ఉన్నటువంటి పదార్థం గట్టిపడిపోతుంది అనుకోండి, ఫస్ట్ అందులో ఉన్నటువంటి ఛార్జింగ్ అంతా కూడా దిగిపోయింది, అయిపోయింది అనుకోండి, వాడేసేసాం, అయిపోయింది.
అప్పుడు ఇది మనకి పనికిరాదు, దాన్ని బయట పడేస్తాం కదా. అట్లా మన శరీరం కూడా అలాంటి ఒక బ్యాటరీ లాంటిది. సో ఒక కొంతకాలం వరకు అది బాగానే నడుస్తూ ఉంటుంది ఆ బ్యాటరీ, అందులో యొక్క శక్తి, ఆ ఛార్జెస్ అన్నీ ఉన్నంత వరకు. వన్స్ ఆ ఛార్జెస్ అయితే ఎప్పుడైతే డౌన్ అయిందో అది పనిచేయదు. అట్లా మన శరీరం కూడా కొంతకాలం అది బ్రేక్ వచ్చేస్తుంది అనమాట. అది ఇల్నెస్ రూపంలో మనకి బయటపడుతూ ఉంటుంది. సో అలాంటి ఒక బ్యాటరీని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ ఛార్జెస్తో నింపచ్చు. మన కాసేపు ఎండలో పెడితే ఒక బ్యాటరీ అన్నది మళ్ళీ రీకలెక్ట్ అవుతుంది కదా, మళ్ళీ దాన్ని మనం కొంతకాలం ఉపయోగించవచ్చు. అట్లా ఈ మనం ఎక్సర్సైజెస్ వల్ల మన సంకల్ప శక్తి ఉపయోగించి మన మిడిల్ అబ్లాంగేటా ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి మొత్తం శరీర బాడీ పార్ట్స్కి ఆ ఎనర్జీని మనం సరఫరా చేయొచ్చు. ఆ కండరాలకి శక్తిని, ప్రాణశక్తిని అందించవచ్చు అని ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఆయన ప్రూవ్ చేస్తారనమాట. సో అట్లా మన ఎక్కడ చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ ఎక్సర్సైజ్ నేర్చుకుని ఇంకా వాళ్ళ ఫోకస్, మైండ్ అంతా కాన్సన్ట్రేషను అన్నీ కూడా చక్కగా హెల్తీగా వాళ్ళు పిల్లలు అనేది పెరగడం జరుగుతూ ఉంది మన రాంచీ ఆశ్రమం. రాంచీలో ఉన్నటువంటి ఆశ్రమంలో, ఆ విద్యాలయంలో అది కేవలం 100 మందికి సరిపడేలాగానే వసతి అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారనమాట. సో 1 year అయిపోయేసరికి అక్కడ 2000 మంది దరఖాస్తులు వచ్చినాయి అన్నమాట. ఇక అడ్మిషన్స్ అనేవి 2000కి పెరిగిపోయిందనమాట. ఇక తర్వాత ఈ 100 మందికి ఉన్నటువంటి ఈ ప్లేస్, దీన్ని ఇంకొంచెం అకామిడేషన్ పెంచడం జరిగింది. ఇక పగలు కూడా క్లాసెస్ పెట్టేలాగా కొంతమందికి, అంటే వాళ్ళలో ఓన్లీ చిన్నపిల్లలే కాకుండా ఒక యంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఆ సంస్థ అనేది పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఆశ్రమంలోని పిల్లలందరికీ కూడా ఒక తల్లిగాను ఒక తండ్రిగాను ఆయన వ్యవహరించడం జరుగుతుంది. అప్పుడు ఈయనకు ఒక మాట గుర్తొస్తుంది అనమాట. ఏమని అంటే, క్రీస్తు చెప్పారు ఒక మాట, ఏమని, నువ్వు నా కోసం గనుక నీ తల్లిని, పిల్లల్ని, నీ భార్యని, భర్తని, స్థలాన్ని, భూముల్ని, లేకపోతే సర్వస్వాన్ని నా కోసం నువ్వు గనక వదులుకుంటే నువ్వు అంతకంటే 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ పిల్లలు వాళ్ళ యొక్క బాధ్యతల్ని, వాళ్ళ యొక్క అన్ని సంరక్షణ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్న ఒక మాట ఈయనకి గుర్తొస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే అది సంసార జీవితం వద్దు అనుకుని వచ్చేసారో, ఇక్కడ ఇంతమంది 1-2 పిల్లల్ని చూసుకునే అక్కడ ఇప్పుడు 100 మంది పిల్లల్ని, 2000 మంది పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది. యేసుక్రీస్తు గారు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యను మన యుక్తేశ్వర్ గారు ఏ విధంగా సమాధానపరుస్తారంటే, ఓకే, నువ్వు అక్కడ 2-3 పిల్లల్ని వదిలేసి ఉన్నప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని ఇక్కడ చూస్తున్నావు అంటే నీలో అక్కడ స్వార్థం అనేది ఉంటుంది. బట్ ఇంతమందిని మనం చూస్తున్నాము అంటే మనకు సంబంధించని వాళ్ళ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము అంటే అది ఒక అన్సెల్ఫిష్నెస్ అన్నమాట. నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థమైనటువంటి బాధ్యతని నువ్వు నెరవేరుస్తున్నావు. కాబట్టి అప్పుడు భగవంతుడి యొక్క దృష్టిలో నీకు ఒక మంచి పొజిషన్ ఉంటుంది, ఆయన కృపకు నువ్వు పాత్రులవుతావు అని మన యుక్తేశ్వర్ గారు చెప్తారనమాట. అయితే ఒకరోజు ఈ విధంగా ఉండగా ఆ ఆశ్రమానికి మన ముకుందుడి యొక్క నాన్నగారు వస్తారు. అయితే వాళ్ళ నాన్నగారు ఒక రైల్వేలో జాబ్ ఇప్పిస్తారు కదా. అయితే ఆ రైల్వే జాబ్ ఈయన ముకుందుడు చేయకుండానే వచ్చేస్తారు, తిరస్కరించి వచ్చేస్తారు. అప్పటి నుంచి మాట్లాడతలేదన్నమాట ముకుందుడితో వాళ్ళ నాన్నగారు. కానీ ఇప్పుడు ఈ ఆశ్రమం చూడడానికని వస్తారు. ఈ స్కూలు ఇదంతా ఎలా ఉందని చూడడానికి వచ్చి అక్కడ చూసిన తర్వాత ఆయన హ్యాపీ అవుతారనమాట. ముకుంద, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇదంతా చూస్తుంటే. నువ్వు అలా అక్కడ ఒక నిస్సారమైనటువంటి రైల్వే జాబ్ అనేది వదిలేసి వచ్చినందుకు ఇక్కడ ఒక ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నటువంటి పిల్లల మధ్య నువ్వు జీవిస్తున్నావు, నువ్వు ఉన్నావు, వాళ్ళకి నువ్వు నేర్పిస్తున్నావు. ఇది ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నాకు అర్థమవుతుంది.
ఎకరాల భూమి అక్కడ ఉంటుందన్నమాట వాళ్ళ ఆధ్వర్యంలో. ఆ 100 ఎకరాల భూమిలో పిల్లలు అందరూ కలిసి అక్కడ కొన్ని పంటలు ఏర్పాటు చేయడం, ఆకుకూరలు, కాయగూరలు అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం, అక్కడ సరదాగా గడపడం, వీళ్ళందరికీ ఒక మంచి సాయంత్రం అయ్యేసరికి ఆ విధంగా ఒక ఆనందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది అక్కడ ఉంటుంది. వీళ్ళకి అంతేకాకుండా కొన్ని చిన్న పెంపుడు జంతువులను కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. మన యోగానంద గారు వాళ్ళ యొక్క ఆశ్రమ విద్యాలయంలో కొన్ని పెంపుడు జంతువులను కూడా పెంచుకుంటున్నారు కదా, అందులో ఒక లేడీ పిల్లని కూడా పెంచుకుంటున్నాం కదా. అయితే ఆ లేడీ పిల్ల వలన ఆయన ఒక గుణపాఠం నేర్చుకుంటారనమాట. ఏంటి ఆ గుణపాఠం అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఒక లేడీ పిల్ల చాలా చిన్నది, వాళ్ళ ఆశ్రమంలో తిరుగుతూ ఉంటుంది. దాంతో అందరూ కూడా అక్కడున్న పిల్లలు కానీ, యోగానంద గారు కానీ, అక్కడున్న అందరూ కూడా ముగ్ధులైపోతారనమాట, యోగానంద గారు కూడా. సో ఇక ఆయన ఆ లేడీ పిల్లని తనతో పాటు తను పడగదిలో తనతో పాటు పడుకోబెట్టుకునేవాళ్ళంట. ఆయన పడగదిలోనే ఇది కూడా ఆ లేడీ పిల్ల కూడా పడుకునేది. అలా ఒకరోజు ఆ లేడీ పిల్లకి అది పొద్దున్నే లేచి ఆయన్ని దగ్గరికి రావడము, అలా చక్కగా ఆయనకి హ్యాపీగా అనిపించడం అలా జరుగుతూ ఉన్న టైంలో ఒకరోజు మన యోగానంద గారు వేరే ఊరు కలకత్తాకు వెళ్ళాల్సిన పని పడుతుంది. అలా కలకత్తా వెళ్ళాల్సినప్పుడు ఈయన మార్నింగ్ లేచేసేసి ఆ లేడీ పిల్లకి కొన్ని పాలు పట్టించేసేసి మళ్ళీ మిగతా వాళ్ళకి చెప్తారు. ఏమని అంటే, నేను వచ్చే వరకు ఆ లేడీ పిల్లకి ఇంకా పాలు పట్టించొద్దు అని చెప్పేసి ఆయన వెళ్తారనమాట. బట్ అక్కడున్న శిష్యులు ఈయన మాటని సరిగ్గా వినక ఏం చేస్తారు అంటే లేడీ పిల్లకి ఇంకా పాలు పట్టిస్తారు. దాంతో ఈయన వచ్చేసరికి ఒక బ్యాడ్ వార్త ఏంటి అంటే లేడీ పిల్ల చనిపోతుంది అని. ఇక అప్పుడు ఈయన ఇంకా బాగా ఏడుస్తా, అందరూ కూడా బాధపడతా ఉంటారు. యోగానందుడు కూడా బాగా దిగులుగా ఉండిపోయి దిగులుగా కంటిన్యూస్గా ప్రే చేస్తూ ఉంటారనమాట. లేడీ పిల్ల బ్రతకాలి, ఎలాగైనా సరే బ్రతకాలి అని చెప్పేసి ప్రే చేస్తారు. అలా ప్రే చేయడంతో కాసేపటికే లేడీ పిల్ల లేచి చింగున ఆడుతూ ఉంటుంది. ఇక అప్పుడు అందరూ హ్యాపీ అవుతారు. ఇక అది దానితో చూసుకుంటూ చాలాసేపటి వరకు కూడా యోగానందుడు నిద్రపోవడం అనమాట. అలా ఆ టైంలో ఆయనకు జస్ట్ అలా నిద్ర పడుతుంది. అలా పడుకున్నప్పుడు ఆయనకి కలలో లేడీ పిల్ల కనిపిస్తుంది. కనిపించి చెప్తుంది అనమాట, ఏమని, నన్ను వదలండి, నన్ను వదలండి అని. సరే వెళ్ళు అని చెప్పేసి యోగానందుడు వదిలేశారంట కల్లో. వెంటనే ఈయనకి మేలుకొచ్చి చూస్తే మేలుకొచ్చింది. అప్పుడు అనిపించింది ఆయనకి ఏంటంటే లేడీ పిల్ల చనిపోతుందని. సో లేడీ పిల్ల అందరినీ పిలుస్తారు, లేడీ పిల్ల చనిపోతుంది, రండి అని చెప్పేసి. ఇక అట్లా లేడీ పిల్ల కాసేపటికి యోగానందుడిని ముకుందుడిని చూస్తూ అలా ప్రాణం వదిలేస్తుంది అనమాట. ఆ వదిలేసినప్పుడు ఈయనకి అనిపిస్తుంది అనమాట, అమ్మా నేను నా స్వార్థం కోసం, నా ఆనందం కోసం ఆ లేడీ పిల్లని ప్రార్థన చేసి బ్రతికించాలనుకున్నాను. కానీ ఈ చిన్న అంటే ఒక తక్కువ జన్మ కదా, అంటే మన మనిషి జన్మ వేరు, జంతువుల జన్మ వేరు. సో ఆ తక్కువ జన్మ నుంచి ఎక్కువ జన్మకి అది విముక్తి కోసం అది ప్రాకులాడుతుంది. తన ఆత్మ ఆ చిన్న జంతు రూపంలో ఉండడానికి ఇష్టపడట్లేదు, అందుకే దాన్ని వదిలేమంది. అప్పుడు తనకి ముక్తి వచ్చి మోక్షం వచ్చి వేరే మంచి జన్మను ఎత్తుతుంది కదా చనిపోతే ఒకవేళ. సో దానికోసం ఆ లేడీ పిల్ల చూస్తుంటే నేనేమో దాన్ని బలవంతంగా ఆ ఆత్మను తనలో ఉంచాలని చూశాను, నేను ఎంత స్వార్థంగా ఆలోచించాను. సో అని చెప్పేసి అప్పుడు ఆయనకి ఒక లెసన్ అనేది తెలుస్తుందన్నమాట. సో మన మిత్రులు ఎవరైనా కూడా చనిపోయినప్పుడు బాధ, అంటే ఆయన గురువుగారు ఆ బాధ వల్ల ఆయన మళ్ళీ అది బ్రతకాల్సి వచ్చింది. అరే తన కోసం అంత అందరూ ఆరాటపడతాం. మనం కూడా ఎవరైనా మన ప్రీతములు చనిపోయినప్పుడు మనం హ్యాపీగా అవ్వాలి. సో మనకు ఆక్రోశించి ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మకి శాంతి ఉండదన్నమాట. సో వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడే తిరుగుతూ ఉంటారు, వాళ్ళు మోక్షానికి పొందలేరు, ఇంకో మంచి జన్మ అనేది ఎత్తడానికి మనం అడ్డంకి అయిపోతూ ఉంటాం అన్నమాట. సో అది ఆ రోజు మన ముకుందుడు తెలుసుకుంటారనమాట. సో మన విద్యాలయం చాలా బాగా
గ్రోత్ అవుతుంది, చాలా డెవలప్ అవుతుంది. చాలా ఫీల్డ్స్లో వీళ్ళు ఇక్కడ చదువుకున్న పిల్లలు బాగా రాణిస్తున్నారు, అన్ని కాంపిటీషన్స్లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ విధంగా ఆ స్కూల్ అనేది డెవలప్ అవుతూ ఉందన్నమాట. అలా డెవలప్ అవుతూ ఉన్న టైంలో ఒక మన 2 శరీరాలు ఉన్న సాధువు గారు స్వామి ప్రణవానంద గారు విజిట్ చేస్తారనమాట ఆశ్రమాన్ని. సో ఈ మన సాధువు గారి గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ చాప్టర్స్లో చూసాము. సో 2 శరీరాలు ఉన్న సాధువు గారికి మన యోగానందుడికి చాలా ఆయన ఇంటికి వెళ్ళి విజిట్ చేయడము, వాళ్ళ నాన్నగారు లెటర్స్ ఇస్తే మళ్ళీ ఆయన ఒక చోట ఇక్కడ ఆయన ఎదురుగుండానే ఉంటారు, బట్ అక్కడ ఇంకో చోట వాళ్ళ ఫ్రెండ్కి కూడా అక్కడ కనిపిస్తాము. ఇదంతా కూడా ఆయనకి బాగా ఆయనతో పరిచయం ఉంది. మళ్ళీ నేను కలుస్తా అని చెప్పేసి ఆ టైంలో చెప్తారనమాట. అది ఇప్పుడు ఆయన చెప్పిన అప్పుడు జోస్యం అనేది ఇప్పుడు నెరవేరుతుంది అనమాట. అట్లా ఆయన ఈ సంస్థ స్థాపించారు కాబట్టి ఇప్పుడు ఈయన విజిట్ చూడడానికి వచ్చారు. ఇదంతా చూసి బాగా మెచ్చుకుంటారనమాట మన యోగానందుడిని. అదే టైంలో వాళ్ళ నాన్నగారు కూడా వస్తే, ఏంటి భగవతి బాబు గారు ఏం చేస్తున్నారు మీరు, మీ అబ్బాయి ఏమో ఇలా దూసుకెళ్ళిపోతున్నాడు, విమానంలాగా దూసుకెళ్ళిపోతున్నారు, ఒక రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నారు, మీరు ఇంకా వెనకబడి ఉన్నారు అన్నట్టుగా మాట్లాడేసరికి సో మళ్ళీ ఎప్పుడు కలుద్దామని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడుగుతారు. అడిగినప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని కలవను ఇంకా అంటారనమాట. నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, అక్కడే కొన్ని తోటకూర ఆకుకూరలు కొన్ని అన్నీ కూడా జల్లుకుని విత్తనాలు కూడా పట్టుకెళ్తున్నాం, పొట్లాలు అవన్నీ అక్కడ జల్లి అక్కడే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడే నా ఇక చివరి శ్వాస అక్కడే విడుస్తానని లాహిరి మహాశయులు గారు ఆల్రెడీ చెప్పారు, కాబట్టి నేను మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ అని నేను అనుకోవట్లేదని చెప్పేసి చెప్తారనమాట ప్రణవానంద గారు. దాంతో యోగానందుడికి దుఃఖం వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి మన ప్రణవానంద గారి శిష్యులు ఒకళ్ళు కలుస్తారనమాట యోగానందుడికి. కలిసినప్పుడు ఆయన చెప్తారు, ఏంటి మన ప్రణవానంద గారి విశేషాలు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్తారు, అక్కడ ఋషికేశం దగ్గర ఒక చిన్న ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము, చాలా మంచిగా మాకందరికీ ఆయన గైడ్ చేస్తూ ఆధ్యాత్మికతలోకి మేమందరం కూడా మంచిగా ఉన్న టైంలో ఒక పెద్ద ఉత్సవం లాంటిది ఒకటి జరపాలి, 2000 మందికి భోజనాలు ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆయన సంకల్పిస్తారనమాట. అలా ఎందుకు గురుగారు ఇప్పుడు ఆ పండుగ అని అన్నప్పుడు, లేదు ఇది నా చివరి పండుగ కాబట్టి ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్తారు. ఈయన చివరి పండుగ అంటే నార్మల్గా నేను ఇంకా తర్వాత చేయను అంటారని అని ఆలోచనలో వాళ్ళ శిష్యులందరూ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మొత్తం విందు అయిపోయిన తర్వాత ఒక పెద్ద స్టేజ్ మీద అందరూ కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. మన ప్రణవానంద గారు కూడా మంచి ఉపన్యాసము మోటివేషనల్ స్పీచ్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఆయన అక్కడ కూర్చుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వాళ్ళ శిష్యుడైనటువంటి సనందన్ని పిలిచి, సనందన్ నేను ఇగో వెళ్ళిపోతున్నాను, చక్రం తన్నేస్తున్నాను అని చెప్పేసి చెప్తారు. గురుదేవ మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి ఆయన అంటారనమాట. లేదు నువ్వు దుఃఖించొద్దు, నువ్వు బాధపడొద్దు, ఏంటి ఒక స్వార్థపరులాగా దుఃఖిస్తున్నావు, నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ దుఃఖించొద్దు, నన్ను హ్యాపీగా పంపించు అని చెప్తారనమాట. ఇదిగో 2వ క్రియ ద్వారా అంటే ఆయన క్రియ చేస్తూ చనిపోతారు, ఇక శ్వాస విడిచేస్తారనమాట. క్రియాయోగ చేస్తూనే ఆయన తన చివరి శ్వాసని విడడం జరుగుతుంది. మళ్ళీ ఆయన చెవిలో గొడుగు ఇంకా చెప్తారనమాట. ఏమని అంటే, నేను మళ్ళీ పుడతాను అని చెప్పేసి పుడతాను. అది కూడా ఆ జోస్యం కూడా ఏమవుతుందంటే ఈయనకి అంటే మళ్ళీ నేను కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ పుట్టి మహావతార్ బాబాజీ గారిని కలుస్తాను అని కూడా చెప్పేసి చనిపోవడం జరుగుతుంది ఆయన ప్రణవానంద గారు. తర్వాత కొన్ని రోజులకి ఇది కూడా తెలుస్తుంది. ఆయన అంటే రోజులకు కాదు, మన యోగానందుడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ తర్వాత ప్రణవానంద గారు పుట్టడం, మహావతార్ బాబాజీ గారిని కలవడం అదంతా కూడా ఆయనకి తెలుస్తుందన్నమాట. సో ఇది మన చాప్టర్ రాంచీలో యోగ విద్యాలయ స్థాపన. సో ఈ చాప్టర్ మనకి దీంతో మనకి 27th చాప్టర్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం చాప్టర్ 28లోకి వెళ్ళిపోదాము. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.